మన పూర్వీకులైన శ్రీ గణపతులు పెద్దాతి గారు అయితేనేమి, మూర్తిరాజు గారు అయితేనేమి, బివి రాజు గారు అయితేనేమి, ఇటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద దాతలు తరతరాలు బాగుండాలని, భావితరాలు బాగుండాలని ఇటువంటి ఆట స్థలాలు అయ్యి డొనేట్ చేసి పిల్లలకి ఆరోగ్యకరంగా అన్నీ బాగుంటుందని ఆట స్థలాలు మన స్కూల్స్కి అన్నిటికీ విరాళాలు ఇచ్చి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న ఈ తరుణంలో ఇప్పుడున్న పాలక మండలి అవి పట్టించుకుని మరి వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తే తరతరాలు అటువంటి ఇంకా ఉన్నత చాలామంది ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని అంతలా అన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తిని విరాళంగా ఇచ్చిన దాత విగ్రహాన్ని చెత్తబుట్టలో పడేయడం అనేది మా మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాని గురించి కొద్దిగా 1-10 సార్లు ఆలోచించి ఈ పాలక మండలి మంచి డిసిషన్ తీసుకుంటుందని ఇక్కడ కాంస్య విగ్రహం పెట్టి మరిన్ని తర్వాత పిల్లలకు కూడా ఈ గణపతులు పెద్దాత గారి గురించి తెలియజేసే విధంగా ఇక్కడ ఒక పలక లాంటిది పెట్టి దాని మీద ఆయన ఒక చరిత్ర రాసి ఆయన దీనికి ఎంత ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు అనేది రాసి ఇక్కడ పెట్టి 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటే చాలా ఆనందకరం. ఈ రోజున అందరూ కూడా స్వార్థపూరితంగా గవర్నమెంట్ స్థలాలకే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పెట్టుకుని వాళ్ళ ఎయిర్పోర్ట్లకి ఏంటి, విమానాశ్రయాలకి ఏంటి అన్నిటికీ వాళ్ళ పేర్లు పెట్టుకుంటే అటువంటిది సొంత స్థలం 500 కోట్లు పైబడి ఉన్న స్థలాన్ని విరాళంగా ఇచ్చి ఈ రోజున ఆ స్థలం మీద కట్టిన బిల్డింగ్ల మీద అద్దెలు 5-6 లక్షల రూపాయలు అద్దెలు వచ్చి ఈ కాలేజీకి ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఆ స్థలం యొక్క దాతకి కనీస గౌరవం ఇస్తే చాలా ఆనందంగా ఉంటుంది. దయచేసి పాలక మండలి అందరూ కూడా ఆలోచించి ఆయనకి ఇచ్చే గౌరవాన్ని ఆయనకి ఇస్తే మా అందరికీ చాలా ఆనందం. ఈరోజు సమాజంలో నేను, నా కుటుంబం, నా వారసులు, నేను మాత్రం బాగుంటే చాలు అని ఆలోచించే ఇలాంటి సమాజంలో గణపతులు పెద్దాత గారు ఎన్నో సంవత్సరాల క్రితం వారితో పాటు వారు పుట్టినటువంటి గ్రామం బాగుండాలి, ఈ గ్రామానికి వారు ఏదైనా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఈ డిఎన్ఆర్ కళాశాలకు బహుకరించడం జరిగింది. ఈరోజు అంత త్యాగమూర్తి విగ్రహాన్ని పడేసి చెత్త కుప్పలో పడేశారని చెప్పేసి స్థానికులు చాలామంది గుర్తించి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని చాలా బాధపడుతున్నారు. దీనికి ప్రతిగా ఈ డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాదు డిఎన్ఆర్ కాలేజీ యాజమాన్యానికి మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ కాలేజీ ఈ విధంగా ఉండడానికి ఎంతోమంది కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ ఇచ్చారు, అలాగే చందాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి ప్రోత్సాహంతో ఈరోజు ఇంత పేరున్నటువంటి కళాశాల ఈరోజు భీమవరం పట్టణంలో మనం నిర్మించడం జరిగింది. ఈ కళాశాలకు ఎవరైతే దాతలున్నారో వాళ్ళందరూ ఈరోజు శారీరకంగా వాళ్ళు మన మధ్య లేనప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి రీతిలో గౌరవించాలని చెప్పేసి అని గణపతులు పెద్దాత గారిని పిలుచుకుంటాం మేము. ఈయన ఈ కళాశాలకి 10 ఎకరాలు ఆట స్థలానికి బహుమతిగా స్థలం ఇవ్వడం చాలా గొప్ప విషయం. అటువంటి వ్యక్తికి సరైన గౌరవం లేదు. మరీ దారుణంగా ఆ విగ్రహం పాతదైనా కొత్తదైనా సరే ఆ పాత విగ్రహాన్ని చెత్తబుట్టలో పడేయడం మాకు చాలా అవమానకరంగా జరిగింది. దీనికి సంబంధించిన ఈ కళాశాల పాలక మండలి కూడా ఒక్కరు కూడా వచ్చి బహిరంగంగా ఒక్క మాట కూడా స్పందించలేదు, కనీసం క్షమాపణ కూడా కోరలేదు. ఈ స్థలం మీద వీళ్ళు ఎంతో ఫండింగ్, ఎంతో ఇక్కడ షాపుల నుంచి వచ్చే రెంట్లు ఏంటి, అవేంటి ఇవేంటి చాలా వస్తున్నాయి. ఇటువంటి స్థలం ఇచ్చిన ఆయనకి కనీసం ఒక 500 కోట్లు విలువ గల స్థలం ఇచ్చిన ఆయనకి కనీసం ఈ చిన్న విగ్రహాన్ని పెట్టారు. నిజంగా ఈ విగ్రహం పెట్టడంలో మాకేం ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ అన్ని విగ్రహాలని ఒకేలా సమానంగా చూడాలి. అలా సమానంగా చూడకుండా ఇక్కడ ఒక చిన్నగా విగ్రహం పెట్టేసి చేయి దులిపేసుకున్నారు. ఇలా దులుపుకోకుండా కనీసం ఇప్పుడు జరిగిన అవమానానికి కనీసం ఒక 10 అడుగులు కాంస్య విగ్రహం అయినా ఇక్కడ పెట్టాలని చెప్పి పాలక మండలి మేము డిమాండ్ చేస్తున్నాము. నిజంగా ఇది డిమాండ్ చేయకుండా వీళ్ళు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పకపోయినా ఈ గొడవ అయితే చాలా ఉద్రిక్తంగా జరుగుతుందని మేము అందరికీ చెప్తున్నాము. దీన్ని అయితే వదిలే పరిస్థితి లేదు. ఇటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం సమాజంలో అందరికీ మంచిది. ఇటువంటి వ్యక్తులు ఉంటేనే భీమవరంలో చాలా మంది దాతల కింద ముందుకు వస్తారు. అటువంటి వ్యక్తికి గౌరవం లేనప్పుడు మనం కూడా ఈ పాలక మండలికి డిమాండ్ చేసుకుంటూ ఒక వార్నింగ్ కింద ఇస్తున్నాము. వాళ్ళందరూ బహిరంగంగా వచ్చి క్షమాపణ కోరితే మంచిది, లేకపోతే మట్టికి చాలా గొడవలు జరిగే అవకాశం అయితే ఉంది. ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేదు. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.